నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సాంకేతికతతో రాజకీయ నేరగాళ్లు ముసుగు తీయాలని ఆదేశం. నెల్లూరులోని ప్రఖ్యాత బారా షాహిద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్. స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. సాంకేతికతను వినియోగించి నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజకీయ ముసుగుల నేరాలకు పాల్పడితే వారి విషయంలో సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవాలని అన్నారు. క్రైమ్ హాట్ స్పాట్లపై సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. పిడుగులు పడే ప్రదేశంలో ముందుగానే సైరన్ హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ ముసుగులో తెలివిగా నేరాలు చేసి దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని, పోలీసులకు సహకరించని వ్యక్తులు, నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి వద్ద నుంచి డేటాను తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా నేరాలకు బాధితులు చేసే అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఏపీ వినియోగించే సాంకేతికత ఓ మోడల్ కావాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరాల నియంత్రణకు ప్రైవేట్ కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసం, నేరాల కట్టడి కోసం దర్యాప్తు నిమిత్తం షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ను సేకరించే వంటి వాటి విషయాల్లోనూ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ను వర్తింపజేయాలని అన్నారు. వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓరోకల్లో డ్రోన్ సిటీ పురోగతిపైన అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నెల్లూరులో జరిగిన ప్రఖ్యాత రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గాను లోకేష్ సందర్శించుకున్నారు. అక్కడ ఆయనకు ముస్లిం మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి గలఫ్తో సత్కరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త అనుచరులైన 12 మంది అమరవీరుల చిహ్నాలపై ఆయన చాందన్ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగలో ప్రధాన ఘట్టమైన రొట్టెల మార్పిడి కార్యక్రమంలో భాగంగా లోకేష్ స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి ఆరోగ్య రొట్టెను స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తాను ఆరోగ్య రొట్టె పట్టుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశాక అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. సో తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు దాని మీద చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం కూడా జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి మహోత్సవాలు జూలై 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను వైభవంగా జరుగుతాయని తెలిపారు. శాకంబరి దేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు 3 రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు బృందం
అమ్మవారికి సర్వాలంకారంగా శాకంభరి స్వరూపంగా మనకి అమ్మవారిని దర్శనమిచ్చేలాగా అలంకరించారు. రేపు ఎల్లుండి కూడాను చతుర్దశి పూర్ణిమ 2 రోజులు కూడా ఈ శాకంభరి ఉత్సవాలు వైభవపతంగా జరుగుతాయి. పూర్ణిమ నాడు ఉదయం 11 గంటలకి మహాపూర్ణాహుతితో ఈ శాకంభరి ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఈ 3 రోజుల్లో కూడాను అమ్మవారికి అలంకరించినటువంటి శాకములచే కదంబ ప్రసాదాన్ని కూడాను తయారు చేసి భక్తులు అందరికీ కూడాను వితరణ చేయటం జరుగుతుంది. మరి ఈ కదంబ ప్రసాదాన్ని స్వీకరించిన వారందరికీ కూడాను చక్కని ఆరోగ్యం కలిగి ఆయుష్ తేజస్సు కూడాను కలుగుతాయి. 50 మంది భక్తులందరూ కూడా ఈ చక్కని అవకాశాన్ని వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడం జరుగుతున్నది. ఇటువంటి క్రతువులు చేయటం వల్ల దేశము రాష్ట్రము కూడా దుర్భిక్షము లేకుండా చక్కగా సస్యశ్యామలంగా పాడి పంటలు పండుతాయి. రాష్ట్ర అధికారులు పాలకవర్గము అందరూ కూడాను చక్కగా చక్కని సుపరిపాలన చేయటం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల దేశాభ్యున్నతి, రాష్ట్రాలు అభివృద్ధి చక్కగా చెందుతాయి. శాకంబరి ఉత్సవాలు అనేది మనకు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ కూడా కొద్దిగా టైం వెళ్తే పెరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా పండిన పంటలు ఏవైతే కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతిపాత్రంగా భావించి, ముఖ్యంగా దీని ఉద్దేశం ఇక్కడ పాడి పంటలు కానీ ప్రజలు కానీ సమృద్ధిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క శాకాంబరి అనేది 3 రోజులు మనం గడుపుకుంటాము. ఇంకా ఈరోజు రేపు ఇంకా బాగా ఉంటుంది, రకరకాలైనటువంటి కాయగూరలు. ఎల్లుండికి ఫైనల్గా మనకు పూర్తిగా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో భక్తులందరూ కూడా నియర్లీ ఇప్పటివరకు 10 టన్నులు నిన్న నైట్కి వచ్చింది. ఈ రోజుకి 15 టన్నులకు కాయగూరలు వచ్చినాయి. కాబట్టి ఇంకా ఈ రోజు నైట్కి ఇంకా గంభీరంగా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎన్జీఎస్ నిధులతో సుమారు 45 లక్షల రూపాయలతో నిర్మించిన అసిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందుతాయని అడిగి తెలుసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులోని సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ పేర్లగడ్డ వెంకట్రావుతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పాల్గొని ఇంటింటికి వెళుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకుని వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా త్వరలో నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నాతో పాటు మంత్రి గొట్టిపాటి రవి సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎనకేపాడులో 1,25,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని అన్నారు. రూరల్ మండలం గ్రామాలైన ఎనకేపాడు, రావర్పాడు, ప్రసాదంపాడు గ్రామాలను ప్రత్యేకంగా చేస్తానని పేర్కొన్నారు. రావర్పాడు, ప్రసాదంపాడు, ఎనకేపాడు గ్రామాల్లో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. విజయవాడ రూరల్ గ్రామాల్లో 25% మెజార్టీ ఎక్కువగా వచ్చిందని, రాబోయే రోజుల్లో ఈ గ్రామాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విజయవాడ మున్సిపాలిటీలో కలిపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణానది పక్కనే ఉన్న కృష్ణా జలాలు తాగలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని, ఇప్పుడు ఇక్కడ త్రాగునీరులో టీడీఎస్ ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నారని తెలిపారు. గోతులు పూడ్చే దిక్కుమాలిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మాకు అప్పచెప్పిందని ఆరోపించారు. 1-2 గ్రామాల తప్ప నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్లు కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా దిక్కుమాలిన పరిపాలన ప్రజలు చూడలేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తలసరి ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహానేసులు కష్టపడుతున్నారని అన్నారు. అమరావతిని మార్చాలని ఎన్నో కుతంత్రాలు జగన్ పన్నాడని, అమరావతిని చంద్రబాబు నాయుడును కని విని ఎరుగని అద్భుతమైన రీతిలో నిర్మిస్తారని తెలిపారు. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గన్నవరం కాన్స్టిట్యూన్సీ తిరుగుతాం. నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఎస్ తోటి దాదాపు 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభించాము. మిగతా కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాం, ఇంట్లో తిరుగుతున్నాము. సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అడుగుతున్నాం. అన్నిటి కూడా అందుతున్నాయి లేదని, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, మిగతా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి అన్నారు. ఎక్కువగా హౌస్ సైడ్స్ కావాలన్నారు, వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో
హౌస్ సైట్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా తగిన అధికారులకు చెప్పాం, ఎంతమందికి అవసరం ఉంటుందో చూడమని చెప్పి. చూసిన తర్వాత ప్రభుత్వం తొందరలోనే హౌస్ సైట్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ సైట్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో 1,28,00,000 పెట్టి రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇదే రోడ్డు మొత్తం రోడ్ని ఒక పక్క 4 అడుగులు ఎక్కువ, పక్క 4 టౌన్లు ఉంటే అసెంబ్లీలో మాట్లాడడానికి దీని నిధులు మాట్లాడని పరిస్థితి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన 63 లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో ఇబ్బంది వల్ల రోడ్డు వేయలేకపోయాం. రాబోయే కాలంలో ఎన్నికే బోర్డు కానీ, ప్రసాదం బోర్డు కానీ, రావర్పల్లి కానీ స్పెషల్ వస్తాను ఎన్నిక ముందు చెప్పా. ఈ గ్రామాల్లో రావర్పల్లి కానీ, ప్రసాదం బోర్డు కానీ అయితే మాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువైన పరిస్థితి. ఈ గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి. అలాగే నిర్మాణం విజయవాడ రూరల్ మండలంలో రాష్ట్రంలో 16% రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటాయి. నా గన్నవరం మండలంలో 8% వచ్చినా, బాపులపాడులో 9% వచ్చినా, ఊటూరులో 3-4% వచ్చినా, ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో 25% నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 20,000 మెజార్టీ, 19,973 మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఉండి, విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డీఏ ట్యాక్స్లు కానీ, హౌస్ ప్లాన్ కానీ అన్ని ట్యాక్స్లు విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా ఈ 9 గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లే. దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. విఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళు ఇస్తాకి రెడీగా లేరు. అవసరమైతే విఎంసీలో కలిపేసైనా వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్తో కూడా మాట్లాడి విఎంసీలో కలిపైనా ఈ నీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. టీడీఎస్ ఎక్కువ ఉండడం వల్ల టోటల్ డిజాల్వెన్సీ 2,000-3,000 ఉన్న పరిస్థితి. వీటి వల్ల చర్మ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రజలు కొట్టుకోవడం చాలా బాధాకరం. పక్క కరెన్సీ నగర్లో కృష్ణా వాటర్ తాగుతా మేము ద్వితీయ శ్రేణి పౌరులకు ఇలా ఉండడం బాధాకరం. దీన్ని పరీక్షించే బాధ్యత తీసుకుంటాం. ప్రజలవాదక పాలన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 95లో, అంతకుముందు వరకు కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత అయిన వెంటనే ప్రజల పాలన పెట్టి, ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలకి ప్రజల పాలనని, ఎమ్మెల్యేలని సాక్షాత్ ముఖ్యమంత్రి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ముఖ్యమంత్రి కూడా 12 మాసాల్లో 12 సార్లు ఇచ్చి, గౌరవ మంత్రులందరూ తిరిగి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు అందరూ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. అలాగే గోతులు పూడ్చే దిక్కుమాల కార్యక్రమానికి ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. గతంలో ఏ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవరున్నా వాళ్ళు రోడ్లు కొత్తగా వేశారు తప్ప, గత ప్రభుత్వం అభివృద్ధిని గాలి కుదిరేసి 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసి పాలన అస్తవ్యస్తం చేసి గుంటలు పూడ్చే కార్యక్రమం మా ప్రభుత్వం కాబట్టి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం. గన్నవరంలో కూడా 4-5 ఊళ్ళు, లేదా మానికొండ దగ్గర ఆంజనేయ గుడి దగ్గర, అలాగే సెంగనగూడెం దగ్గర 3-4 గ్రామాలు, దావాజీ గుడి దగ్గర మిగతా అన్ని గుంటలు పూడ్చాం. రాబోయే కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తే తల్లికి వందనం కూడా ఇచ్చిన పరిస్థితి. రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానీ చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాకి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు గారు నిరంతరం కష్టపడే పరిస్థితి. మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల తరఫున మన అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతి పట్టణం మారుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచు కూడా కదలలేకపోయాడు. సర్వశక్తులు 5 సంవత్సరాలు రాజధాని మారుద్దామని పెట్టి పాలనని గాలికి వదిలేత ప్రధాన కారణం అమరావతిని మారుద్దామని చేసిన దుస్సాంప్రదాయం అని నేను భావిస్తున్నా. అమరావతి పట్టణానికి 59,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. రాబోయే కాలంలో 2-2.5 సంవత్సరాల్లో అమరావతి పట్టణం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవబోతుంది. ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా ఫ్యూచర్ లో కనీసం రాజధాని మారుద్దామన్న ఆలోచన కాదు కదా, కళ్ళ కూడా ఆలోచించే పరిస్థితులు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపుతున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర అన్నారు. తల్లికి వందన పథకంలో భాగంగా ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లుల ఖాతాలోకి నగదును జమ చేశామని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పారు. గత ప్రభుత్వం అమ్మవాడి పేరుతో ప్రజలను మోసం చేస్తే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని చెప్పారు. సాంకేతిక కారణాలతో ఇంకా ఎవరికైనా తల్లికి వందన నగదు జమ కాకపోతే అటువంటి వారికి త్వరలోనే నగదు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట ఎంట్రన్స్ దేవినేని వెంకటరమణ హై స్కూల్ సమీప వీధులు 58వ సింగనగర్ షాదీఖానా ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు వాహన సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏడాది ప్రభుత్వ పాలనపై అభిప్రాయాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర పాల్గొని ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన గురించి, ప్రజలకు పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తూ సుపరిపాలనను టీడీపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి
10 ఏళ్లు పడితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఒక సంతకంతో పింఛన్ను 4,000కు పెంచారని అని వివరించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని, మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలంతా ఎంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని బోండా ఉమా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర సారథ్యంలో నియోజకవర్గ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమృత సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదంబ తదితరులు పాల్గొన్నారు. మార్చిలో ఇచ్చాము. మా ఆఫీస్లో వచ్చారా? ఒకసారి ఆఫీస్ రండి, తీసుకురా మాట్లాడతాం. బంగారు తల్లి అంటే మన ఆఫీస్లో ఇచ్చావా? అవునమ్మా, అది ఆల్రెడీ పంపించాం. దీంతో పాటు ఇంకొంతమంది రావాలి, అయితే తెప్పించినాక ఇస్తాను. నీకు పింఛన్ వస్తుందా? వచ్చారు. ఎంతమంది పిల్లలు వచ్చారు? షాదీ కంటే మామూలు చేపిద్దాం. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? అమ్మా తల్లికి వండడం పడిందా? ఏమి పెట్టుకోలేదా జాబ్లో? నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయినందుకే ఏం రావట్లేదు. ఏం రావని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళి డీలు మీ కార్డు ఓకే తల్లి. తల్లి ఓ సూపర్. అన్నీ బాగానే ఉన్నాయమ్మా? ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజరాజపేటలో తొలి అడుగు అనే సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి మా అన్న బోండా ఉమామహేశ్వర గారి నేతృత్వంలో 57వ డివిజన్లో కమిటీ యావత్తు మహిళా సంఘం అందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు అడగడం జరుగుతుంది. వారికి తల్లికి వందనం వచ్చిందా, పింఛన్ ఉందా లేదా, ఇల్లుందా లేదా, అనేక సమస్యలన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సమాధానం చెప్తూ ఉన్నారు. కొద్దిపాటిగా అక్కడక్కడ కూడా తల్లికి వందనం రాలేదంటే రేపు 10వ తారీఖున ఇప్పిస్తున్నారు. అలానే పింఛన్లు కూడా నెక్స్ట్ మంత్ మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కొత్తగా పింఛన్లు శాంక్షన్ చేస్తాయి. దాంట్లో కూడా మరి నెక్స్ట్ మంత్ పెట్టమని మాకు అందరికి కూడా చెప్పారు. ఇదే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లులు కావాలని చెప్పేసి కూడా మరి శాసనసభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆగస్టు నెలలో ఇల్లులు కూడా కొత్త ఇల్లులు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా డివిజన్లో నిత్యం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే ఈ డివిజన్లో మరి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ దొంగలుగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఏంటంటే పోలీస్ కమిషనర్ గారికి మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 89 లక్షల రూపాయలు, సుమారు 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసాం. కానీ ఈ రోజు వరకు ఆ కేబుల్స్ అవన్నీ కూడా కట్ చేశారు. మేము పోలీస్ కమిషనర్ కోరేది, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఈ డివిజన్లో, ఎందుకంటే విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డివిజన్ ఇది. ఇక్కడ అందరూ కూడా పేదవారు నివసించే డివిజను. మరి అక్కడ చాలామంది కూడా ఇక్కడ నేరస్తులకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి డివిజను. ఈ డివిజన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని పక్షంలో నేరాలు అధికంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తక్షణం మరి ఎమ్మెల్యే గారు మీకు చెప్పున్నారు కనుక ఈ డివిజన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా రిపేర్ చేసి సీసీ కెమెరా అందుబాటులో తీసుకొస్తే నేరస్తుడు కదలికలు వెంటనే పోలీసు వారికి అందుబాటులో ఉంటాయి. తద్వారా నేరాలు కూడా తగ్గుముఖం పడతాయని, ఆ ద్వారా మరి పోలీస్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించాలని స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు మీ పరిధిలో కూడా ఎవరైనా సరే అనుమానితులు ఉంటే పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి చెప్పాలి. పెద్ద విషయం ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ ఉంది. మీ సమస్యను పరిష్కరించడం కోసమే మేము ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇల్లు లేని నిరుపేదలకు కానీ, పింఛన్ లేనటువంటి వారికి కానీ, అలానే తల్లికి వందనం రాకపోయినా, ఏ పథకం అయినా సరే రాకపోతే మా దృష్టికి తీసుకొచ్చి ఆఫీస్లో మీరు రికార్డ్ చేస్తే మేము సచివాలయ సిబ్బందికి చెప్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పెద్ద సమస్య అయితే ఎమ్మెల్యే గారి ద్వారా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.
నాడు నేడు కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని వైసీపీ ప్రభుత్వ సమయంలో కడపకు చెందిన ఇద్దరు వ్యక్తులు తన దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని కంచి రాజేష్ అనే కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితుడు కంచి రాజేష్ మాట్లాడుతూ 2020 డిసెంబర్ నెలలో సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే వారికి చెల్లించిన నగదు బ్యాంక్ ఖాతా నమోదులను చూపించారు. తాడేపల్లి భారతి ఇన్ఫో టెక్నాలజీస్ కంపెనీకి పేమెంట్ చేసినట్లుగా వివరించారు. తాము వైఎస్ భారతి తరపు వ్యక్తులమని చెప్పి భారతి ఇన్ఫా పేరుతో 1,50,00,000 రూపాయలకు వర్క్ ఆర్డర్ కాపీని తనకు ఇచ్చారని చెప్పారు. కానీ కాంట్రాక్టు పనులు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించి తనకు సుదర్శన రెడ్డి, నాగార్జున ఇవ్వవలసిన నగదును ఇప్పించాలని విన్నవించారు. 2020 డిసెంబర్ 16వ తారీఖున బి సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే ఇద్దరు నా దగ్గర నాడు నేడు ప్రోగ్రామ్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 1,50,00,000 కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తానని చెప్పి 25 లక్షలు నా దగ్గర వసూలు చేసి ఆ తర్వాత అడిగితే కాంట్రాక్ట్ లేదు, ఏమీ లేదు అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. వారిని అడగగా కాంట్రాక్ట్ ఇప్పించక నా డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే మేము భారతీరెడ్డి రిలేషన్ అవుతామని చెప్పి నన్ను మోసం చేసినారు. వాళ్ళని నేను చాలాసార్లు ప్రాధాయపడ్డా, నాకు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని. కానీ వారు ఎటువంటి సమాధానం నాకు చెప్పకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చినారు. తర్వాత నేను ఒకరోజు వారిని కలిసి డైరెక్ట్గా అడిగాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి. అప్పుడు వారు ఇవ్వను, మీ డబ్బులు మీకేమో, మేము ఇదివరకు వైసీపీలో ఉన్నాము, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాము రూలింగ్ పార్టీలో. ఇప్పుడు అతను వి సుదర్శన్ రెడ్డి అనే అతను టీడీపీలో కడప జిల్లా వాస్తుడు, అక్కడ ఎంపీటీసీగా చేస్తాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి బెదిరించాడు. తర్వాత మళ్ళీ నన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. నేను భయపడ్డాను. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల ముందు నన్ను ఒక 10 లక్షలు వాళ్ళకే తిరిగి ఇమ్మని చెప్పి నన్ను బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకని నాకు పోలీసు వారు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళ ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. వాళ్ళు నాకు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు 1,50,00,000. కడప జిల్లా అండి వాళ్ళు. సుదర్శన్ రెడ్డి, నాగార్జున ఇద్దరు కడప. ఇది 2020 డిసెంబర్ 16వ తారీఖు ఇచ్చానండి. 20 లక్షల దాకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఒక 5 లక్షలు క్యాష్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి గారు. నేను ఒక్కనే ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నారని చెప్పారండి, కానీ వాళ్ళ ముందుకు రావడానికి ఇష్టపడలేదు, మీడియా ముందుకి. వాళ్ళే నన్ను వచ్చి కలిశారండి. మేము ఇలా మోసపోయామండి, కట్టాము, నాడు నేడుకి డబ్బులు కట్టాము, మాకు ప్రాజెక్టులు ఇప్పిస్తున్నారు, ఆయుష్ కార్డులు, హెల్త్ కార్డులు ఇప్పిస్తాము, తీసుకున్నారండి. మరి రండి మీడియా ముందుగా అంటే మేము రాలేమండి అని చెప్పి వాళ్ళు భయపడుతున్నాం. వాళ్ళని కూడా బెదిరించారని తెలిసింది నాకు. నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా సమాజాన్ని మోటివేట్ చేయడమే లక్ష్యంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్వాలా తెలిపారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడమే కాకుండా జేసీఐ గురించి ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం జరిగిందని తెలిపారు. పోరంకిలోని సుప్రీం ఎక్స్ అండ్ ఫర్నిచర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్వాలా మాట్లాడుతూ సభ్యులకు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతతో వ్యాపార పరంగా మోటివేట్ చేయడం జరుగుతుందని అన్నారు. దాదాపు 130 దేశాల్లో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారని అన్నారు. హార్ట్ ఎన్లార్జ్మెంట్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అన్వితకు త్వరితగతిన హృదయ మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉండటంతో 55 లక్షల ఖర్చుతో చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జేసీఐ విజయవాడ సుప్రీం తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సమీకరించి జేసీఐ నేషనల్ ప్రెసిడెంట్ అంకుర్ జుంజున్వాలా చేతుల మీదుగా అన్వితకు చెక్కును అందజేయడం జరిగింది. ఇది జేసీఐ యొక్క మానవతా హృదయానికి నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జేసీఐ జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ అరవింద్ కూడా పాల్గొని తమ ఆశయాలను పంచుకున్నారు. అనంతరం నేషనల్ ప్రెసిడెంట్ కి సత్కారం జరగగా ఆయన జేసీఐ సభ్యులు నాయకత్వం మరియు సేవా దిశగా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జేసీఐ విజయవాడ సుప్రీం అధ్యక్షులు జేసీ హెచ్జీఎఫ్ రాజేష్ చెక్క, కార్యదర్శి జేఎఫ్ఎం తేజ, కోశాధికారి జేఎఫ్ఎం నాగిడి మహేష్, ప్రాజెక్ట్ చైర్మన్ జేఎఫ్ఎం విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు. Hello, I am JC Ankur Jhunjhunwala, the National President of JCI India for the year 2025, and I am here in Vijayawada today on my official tour. I am in fact touring Telangana and Andhra Pradesh over the last week, and I'll be doing so in the next few days also.
During my tour, I am meeting my members, the members of JCI India who are here present in the state, and trying to gauge as to what are the JCI activities that are happening here. How are we able to create positive impact in the society? What is it that we are doing, and what is it that we can do going forward? In the course of my meetings, I have realized that we have a very, very strong and fantastic JCI movement here. We have between the two states, we have more than, I think, 5,000 members, JCI members who are here, and all of them are constantly and consistently working for the society. Presently, I am here in Vijayawada, which is a part of Zone 26 of JCI India. We have divided JCI India into 28 zones, and this is Zone 26 of JCI India. With me is the Zone President, JC Bharat. And in Vijayawada also, I can see that JCI members are actively engaged in providing sustainable solutions to the society that they are living in. For example, this one chapter of ours, JCI Vijayawada Supreme, which is located here, they were approached by a family which was in dire need of some funds because one of their young child needed an operation of the heart, and the father was incapacitated after having met an accident. So in the last 2 days itself, because it was an urgent surgery that was needed, in the last 2 days itself, this LO has been able to collect in form of donations 55,000 rupees, and they will be presenting it to the family today. So this is just one example of the kind of activities we do. We create we work with students, we work with people of underprivileged societies, we work with unemployed youth, giving them vocational training, providing them the skills necessary to start earning their own living. So these are the activities that JCI does. Let me also tell you a little bit about this organization itself. It is an organization of young people between the ages of 18 to 40, and it is spread across 130 countries in the world. And wherever this organization is, they are working for the society. But more than that, they are also working for the development of the members in terms of their personality. Because we believe that if our members become better leaders, then when they go out into the society as social leaders, as political leaders, as business leaders, they will automatically make the society also better. So when this beautiful organization is working here in Andhra Pradesh and Telangana, I invite all my viewers also to through your news channels to associate with this beautiful organization and contribute in creating social impact in the society, and look at their own lives, experience their own lives changing right before their eyes. That is what JCI can do to you. Thank you so much. మా నేషనల్ ప్రెసిడెంట్, మా జాతీయ నాయకుడు మాతో పాటు ఉన్నారు, అంకుర్ జుంజులవాలా సార్. ఈరోజు స్పెషల్గా ఏంటంటే మేము ఫోకస్ చేసింది ఏంటంటే జూనియర్ ఛాంబర్ అనే ఆర్గనైజేషన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలానే గ్రోత్ పరంగా కానీ మన ట్రైనింగ్లో కానీ వ్యక్తిత్వ వికాసంగా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి పర్సన్కి. అలానే ఒక సొసైటీకి ఒక సర్వీస్ చేయాలనుకున్న ఒక లీడర్ కావాలన్నా JCI చాలా ఈజీగా JCI మెంబర్స్ని JCI మెంబర్స్ మోటివేట్ అవుతారు, సొసైటీకి కావాల్సిన విధంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకోకుండా ఒక హార్ట్ సంబంధించిన ఒక పాపకి హార్ట్ సర్జరీ అరేంజ్మెంట్ చేయాల్సి వచ్చి మా JCI మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విత్ ఇన్ స్పాట్లో 2 daysలో చాలా షార్ట్ టైంలో విజయవాడ సుప్రీం రాజేష్ అండ్ వాళ్ళ టీం అందరూ కలిపి 55,000 రూపీస్ పులప్ చేసి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా హెల్త్ విషయంలోనే కాదు, ఎడ్యుకేషన్లో విషయంలో కానీ, లీడర్షిప్ స్కిల్స్లో కానీ, మీ సెల్ఫ్ డెవలప్ మోటివేషన్లో కానీ, మీ బిజినెస్లో పరంగా కానీ, మీ సెల్ఫ్ గ్రోత్లో పరంగా కానీ అన్ని విధాలుగా JCI మీకు సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది మోర్ దెన్ 130 కంట్రీస్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్లో మనకి తెలియక డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మోర్ దెన్ 1 or 2 lakhs మెంబర్స్ ఉన్నారు సార్ మన JCI ఇండియాలో. అలానే సో మెనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ JCI. మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూ రైతులు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్పర్సన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం తోతాపురి మామిడిని కిలో 12 రూపాయలకి కొనుగోలు చేయాలని నిర్ణయించుక ఇందులో 8 ఫ్యాక్టరీలు మిగిలిన 4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, జగన్ కర్ణాటకలోని మామిడి కిలో 16 రూపాయలు కొనుగోలు చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కర్ణాటకలోని మండీలో కిలో 2 ఫ్యాక్టరీల్లో 4 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి ఈ జ్యూస్ వెరైటీ, పల్ప్ వెరైటీ ఏదైతే ఉందో తోతాపురి మామిడి పంటకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఇందులో వాస్తవాలు
వక్రీకరణలు ఈ రెండింటి మధ్య రైతాంగాన్ని ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేయాలి, ఒక తొక్కిసలాట క్రియేట్ చేయాలి, అందులో నుంచి పైచాచిక ఆనందాన్ని పొందాలి అనేటువంటి తలంపుతోటి ఈరోజు విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ సిద్ధమైనటువంటి విధ్వంసకర ఆలోచనలతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేటువంటి లేదా తను లబ్ధి పొందేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని చిమ్ముతూనే వస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అధికారం అంటే పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి అంశాలను పక్కన పెట్టి తనకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దోపిడీ, సంపదని దోచుకోవటం, సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడం అనేటువంటి అధికారాన్ని తనకొచ్చినప్పుడు మాత్రం అధికారం అంటే దోచుకోవటానికి అనేటువంటి తత్వంతో ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో చూసాం. తన అధికారంలోకి రావటానికి, తనకు ఆ అధికారం దఖలుపట్టడానికి ఏ విధమైనటువంటి అబద్ధాలనైనా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా తయారు చేసి ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని, పెయిడ్ బ్యాచ్ని తన చుట్టూ పెట్టుకొని ఆ ప్రచారాలు అప్పుడు చేశాడు, మళ్ళా తిరిగి ఈరోజు మొదలుపెట్టాడు. వాస్తవంగా ఈరోజు మామిడి పంటకు సంబంధించి జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు. కేజీకి 4 రూపాయల చొప్పున, అంటే గిట్టుబాటు ధర కనీసం 12 రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది, తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ, ఒక టన్ను వచ్చేసి 12,000 రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకొని 8,000 రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని 4,000 రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రైతాంగంతో, ఫ్యాక్టరీ యజమానులతో చెప్పి జూన్ 9వ తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది వాస్తవం. ప్రొక్యూర్మెంట్ జూన్ 9న ప్రారంభం అయితే ఈరోజు జూలై 7. నిన్నటి వరకు, నిన్న సాటర్డే శనివారం 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి, ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి 3,08,000 టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం, ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ 4,000 రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి, ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సాంకేతికతతో రాజకీయ నేరగాళ్లు ముసుగు తీయాలని ఆదేశం. నెల్లూరులోని ప్రఖ్యాత బారా షాహిద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్. స్వర్ణాల చెరువులో ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన లోకేష్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.